అంటే ఆయన రాజ్య పరిపాలనకు ఎవరైతే చోటిస్తారో లేదా ఎవరైతే ఆయన పరిపాలన క్రింద ఉండాలని ఆశిస్తారో వారు దేవుని మహిమకు సంబంధించిన విషయాలు వినడం ద్వారా వారు ఎల్లప్పుడూ ఆనందిస్తారు, సంతోషిస్తారనే మాట అక్కడ మనం చూస్తున్నాం. దేవుడు న్యాయవంతుడు. ఆయన మన పట్ల తన ప్రేమను వ్యక్తీకరించడంతో పాటుగా ఎవరైతే మనకు విరోధంగా ఉన్నారో, శత్రువులుగా ఉన్నారో, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో తగిన సమయంలో దేవుడు వారికి బుద్ధి చెబుతాడు. ఆ న్యాయం తీర్చేవాడు. అయితే దేవుని ప్రేమను అనుభవిస్తున్న మనందరం కూడా దేవుని స్తుతిస్తూ మనం ముందుకు కొనసాగినప్పుడు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని మనం అనుభవిస్తాం. ఇప్పుడు దేవుని బిడ్డ ఒకసారి విను. ఈరోజు బహుశా నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, కన్నీరు ఏరులై పారుతుందేమో, నీ సమస్యను ఎవరికి చెప్పుకున్నా బహుశా వాళ్ళకి అర్థం కావట్లేదేమో. ఇంతవరకు నీ చేతుల్లో పెరిగిన నీ పిల్లలే ఈరోజు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, నిన్ను ద్వేషిస్తూ, నిన్ను దూషిస్తూ, ఇక నువ్వు నాకు అక్కర్లేదు అని సొంత మార్గాల్లో వారు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారేమో. లేదా ఇంతవరకు నువ్వు తల్లిదండ్రుల్ని చాలా చక్కగా రెస్పెక్ట్ చేశావు, లేదా వారిని బాగా చూసుకున్నావు, వారు ఏదో ఒక విషయంలో నిన్ను ప్రతిసారి గాయపరుస్తూ ఉండొచ్చేమో. భార్యాభర్తలు మధ్యలో విభేదాలు,